హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం గోధుమ రవ్వతో మోతిచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇప్పుడైతే నేను కడాయిలు పెట్టుకున్నా. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనం. అయితే మనమైతే ఇప్పుడు రవ్వనైతే నెయ్యిలో మంచిగా వేంపుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టుకోవాలి. మనమైతే ఇలాగా 10 నిమిషాలైతే మంచిగా నెయ్యిలో వేంపుకోవాలి. మనమైతే ఈ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని ఏ కప్పుతోనైతే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోని 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకున్నాం. ఇలాగైతే మనం ఉడకనియ్యాలి మంచిగా. ఇలాగైతే దగ్గరికి ఉడికినాక ఏ కప్పుతోని మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని చక్కెర పోసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకు మొత్తం దగ్గరికి వచ్చింది రవ్వ. ఇప్పుడైతే ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకు రవ్వ ఇలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ముద్ద కట్టుకుంటే మంచిగా ఈజీగా వచ్చేటట్టు వచ్చింది. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు చల్లారినాక మనము ముద్దలు కట్టుకోవాలి. మంచిగా లడ్డులాగా కట్టుకోవాలి. మనం చల్లారింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలు చుట్టుకోవాలి. మన చేతికైతే నెయ్యన్న నూనెన్న అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటూ ఇట్లా లడ్డు సైజులో చేసుకుందాం. ఇలా చేసుకోవాలి. అప్పటికప్పుడు తినాలనిపిస్తే 10 నిమిషాలలో చేసుకోవచ్చు స్వీటు. మన రవ్వతోనైతే లడ్డు రెడీ అయింది. సేమ్ మోతిచూర్ లడ్డు లాగానే సేమ్ ఉంటది. చాలా బావుంటది. తింటే గూడా చాలా టేస్టీగా ఉంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తా.